హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? చేంజెస్, బ్లెస్సింగ్స్ ఏంటి? శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చూసిన మెంబర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది, వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? శ్రీమాత్రే నమః. సరే, ఓకే. రాగానే సన్ కనిపిస్తుందా? ఓకే. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి ది ఫూల్, 6 of wands, 10 of cups. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. ఇది మార్నింగే చాలా సంతోషంగా హ్యాపీగా ఈ వీడియో చూసిన కాడ నుంచి కొత్తగా మీరు స్టార్ట్ చేయాలి. ఓకేనా? డేని బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి చెప్పాను కదా, ద ఫూల్, 6 of wands, 10 of cups. గ్రాటిట్యూడ్ యూనివర్సల్, గ్రాటిట్యూడ్ వారాహి తల్లి, గ్రాటిట్యూడ్. ఏదైనా సరే జీరో నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, విక్టరీ సాధించాలనుకుంటున్నారు, కుటుంబం పట్ల బాధ్యతగా ఉన్నారు. మీరు చూస్తున్న మా వ్యూవర్స్ చాలా హ్యాపీగా గడపాలని చెప్పేసి అని మీరు ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఈ 10 of swordsతో ప్రజెంట్ మీకు పూర్తిగా మీరు హెల్త్ పరంగా కోలుకుంటున్నారు, ఫైనాన్షియల్గా కోరుకుంటున్నారు. మీకు దేనికోసమైనా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారా? హాస్పిటల్ వెళ్తే మీకు ఏం చెప్తారో అని భయపడుతున్నారా? కొంతమంది అక్కర్లేదు, ఎందుకంటే బాటమ్ ఆఫ్ ది డెక్ సన్ వచ్చేసేసింది. మనకు కార్డు సన్ వచ్చేసేసింది. మీరు లేని ఆలోచనలు ఆలోచించకండి, నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచించండి. ఎందుకంటే మీకు అనుకూలంగా మీ హెల్త్ ఉండబోతుంది. దేనికి భయపడాల్సిన పని లేదు. నా చూస్తున్న వ్యూవర్స్ ఇంచుమించు ఒక 10 months నుంచి హెల్త్ పరంగా 1 year పైనే అవుతుంది. హెల్త్ పరంగా సిక్ అయ్యారు, బాధపడుతున్నారు, ఫైనాన్షియల్గా కూడా బాధపడుతున్నారు. మీకు కదలిక లేదు, గ్రోత్ లేదని చెప్పేసి అని బాధపడుతున్నారు. అక్కర్లేదండి, ప్రజెంట్గా ప్రశాంతంగా ఉండండి. మీకు అనుకూలంగా తీర్పు అయితే మీకు రిజల్ట్ అయితే రాబోతుంది. బట్ ఎనీవే హెల్త్ కూడా కొద్దిగా రికవర్ అవుతుంటుంది. మీరు హెల్త్ పరంగా కూడా అవసరం లేదు, భయపడాల్సిన పని లేదు. ఫైనాన్షియల్గా కొద్దిగా గొప్ప గ్రోత్ అయితే రాబోతుంది. ఆ హెల్త్ అనేది నేను చెప్పాను కదా, హెల్త్కి సంబంధించేసి మార్పులు కొంచెం మీకు పాజిటివిటీ అనిపిస్తుంటుంది, మంచిగా బ్రైట్గా అనిపిస్తుంటుంది. మీ శరీరం మీకు బ్రైట్గా అనిపిస్తుంటుంది. మీకు బ్యాక్ పెయిన్ ఏదైనా ఉండొచ్చు, హెడేక్ సంబంధించి ఉండొచ్చు, సైట్ ఉండొచ్చు. బట్ దేనికైనా కూడా మీకు కొంచెం మార్పులు రాబోతున్నాయి హెల్త్ పరంగా. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? హెల్త్ పరంగా కానీ ఫైనాన్షియల్గా కూడా కొంచెం స్టార్ట్ అవుతుంటుంది. కొద్దిగా గొప్ప ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంటుంది. మీరు కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. అమ్మయ్య, నేను భయపడ్డట్టు అవ్వలేదు, నేను ఏదో అనుకున్నాను నా హెల్త్కి సంబంధించేసి అని చెప్పేసి మీకు క్లారిటీ, ఒక ధైర్యము. ఇన్నాళ్ళు మీరు భయపడుతున్నారు, ఏది చెప్పుకోలేక నాకే ఎందుకు ఇలా అవుతుందని. మీరు భయపడాల్సిన పని లేదు. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఎందుకు అన్నానంటే దైవము పాదాలను పట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా సరే ఒక న్యాయం అయితే జరుగుతుంది. ఓకేనా? ఏదైనా హెల్త్, మీరు ఫైనాన్షియల్గా ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే అక్కడ మీకు సరిగా గ్రోత్ లేకపోతే, ఒక 1 year పైన నుంచి ఇన్వెస్ట్ చేస్తుండి దానికోసం ఎదురు చూస్తున్నారేమో, ఒక మంచి గ్రోత్ రావాలి, నేను పెట్టిన పెట్టుబడికి డబల్ రావాలి, నాకు ఒక మంచి వే కనిపించాలి అని ఏదైనా ఆలోచిస్తున్నారా? మీ మనీ ఎవరైనా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా, బాధ పెడుతున్నారా? బట్ మీకు మాత్రం ఆ విషయాల్లో మీకు న్యాయం జరగబోతుంది. ఎందుకంటే సన్ చాలా పాజిటివ్ సింహరాశి. ఓకేనా?
ఏది ఏమైనా సరే మీకైతే ఆ భగవంతుడు ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు, యూనివర్స్ ఆశీస్సులు, ఏదైనా సరే యూనివర్స్ అయినా భగవంతుడైనా తల్లి అయినా అంతా ఒకటే కదా, దైవం అనేది ఒకటే. ఓకేనా? మీకైతే మీకు పాజిటివ్గా రాబోతుంది. ఓకేనా? శ్రీమాత్రే నమః. 10 of Swordsకి క్లారిఫికేషన్. ఓకే, 5 of Pentacles క్లారిఫికేషన్. సూపర్. 10 of Swordsకి క్లారిఫికేషన్. 2 of Swordsకి క్లారిఫికేషన్. Queen of Wands. అర్థమవుతుందా? మీకు 2 విషయాలు డౌట్, హెల్త్ పరంగా, ఫైనాన్స్ పరంగా. నేను ఇక్కడ సబ్జెక్ట్ ఫైనాన్స్, హెల్త్ చూపిస్తున్నాను కదా. క్రాస్ రోడ్లో ఉండి క్లారిటీ లేక భయపడుతున్నారని చెప్పాను కదా. ఆ విషయంలో జగలు అవుతుంటే మీకు క్లారిటీ రాబోతుంది, మీకు విషయం తెలియబోతుంది. ప్రజెంట్గా మీరు హీల్ అవబోతున్నారు. ఓకేనా? 5 of Wandsకి, 5 of Pentaclesకి హెల్త్ సరిగ్గా లేదు, ఫైనాన్షియల్గా సరిగ్గా లేదు. బట్ మీకైతే అబండెన్స్ చెప్పాను కదా. 4 of Wandsతో మీరు హెల్త్లో రికవర్ అవుతున్నారు, ఫైనాన్షియల్గా రికవర్ అవుతున్నారు. మంచి శుభవార్త. మీరు ఒక పూజలు చేసుకోవచ్చు, ఫంక్షన్స్ చేసుకోవచ్చు, మీరు ఒక మెట్టు ఎక్కబోవచ్చు. ఓకేనా? ఈరోజైతే ఇలా చాలా 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 పాజిటివ్గా వచ్చింది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి కింద అఫర్మేషన్ రాయండి. థ్యాంక్ యూ వారాహి తల్లికి అని చెప్పేసి వారాహి తల్లికి గ్రాటిట్యూడ్ చెప్పండి. చాలా చాలా పీస్గా వచ్చేసేసింది రీడింగ్. శ్రీమాత్రే నమః. ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్కి మీ గైడెన్స్ ఏంటి? డోంట్ స్టాప్, ఏది ఆపకండి. అన్లైక్లీ ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది, నాకేదో అవుతుందని మాత్రం భయపడకండి. ఈ వీడియో చూశారు కదా, సక్సెస్. ఓకే, బీ అసెప్టివ్, ఆశా దృక్పథంతో ఉండండి. దిర్ ఈజ్ సంథింగ్ బెటర్. రిమైన్ పాజిటివ్. ఇప్పుడే చెప్పాను కదా, మీరు పాజిటివ్గా ఆలోచించండి అని చెప్పేస్తున్నానని. హెల్త్ పరంగా జగలవుతున్నారేమో, టెన్షన్ పడుతున్నారో, దేనికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వెయిటింగ్ ఎనర్జీలో ఉండాల్సిన పని లేదు. ఓకేనా? ఆశా దృక్పథంతో ఉండండి. చాలా బెటర్ మూమెంట్ రాబోతుంది. రిమైన్ పాజిటివ్గా ఆలోచించండి. ఓకే, ఏదైనా పాజిటివ్గా ఆలోచించండి. పాజిటివ్గా ఆలోచిస్తే అన్ని మన లైఫ్లో పాజిటివ్గా వస్తుంది. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఏదేమైనా సరే చిన్న హోపు మనని ముందుకు నడిపిస్తుంది. ఓకేనా? మన మీద మనం నమ్ముకోవాలి, పరమాత్మని నమ్మాలి. ఇది అక్షర సత్యం. ఎవరిని నమ్మాల్సిన పని లేదు. ఓకే, ఈరోజైతే మీకు ఇలా జరగబోతుంది. దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు తప్పకుండా మంచి మార్గాన నడుస్తారు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. మీరు మామూలుగా పర్సనల్ రీడింగ్కి మెసేజ్ చేస్తున్నారు, ఫీ ఎంత ఏంది అని చెప్పేస్తాను అంటే వర్క్లో ఉంటాము. కాల్ చేయండి, హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు నిజంగా ఇంట్రెస్ట్గా మీకు రీడింగ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి. ఓకేనా? డీటెయిల్స్ నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజైతే మీకు చాలా హ్యాపీగా ఉండబోతుందండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. బాయ్.